ఆటిజం అంటే ఏంటి అండి అసలు? అండ్ ఆటిజం ఎఫెక్ట్ అయిన పిల్లలు పేరెంట్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు పెరుగుదలలో పేరెంట్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అవునండి. పేరెంట్స్కి తగినంత సమయం లేదు. ఇదివరకు సింగిల్ పేరెంట్ ఒకరు సంపాదించిన ఇల్లు మొత్తం గడిచేది. ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్, మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితి. గ్రాండ్ పేరెంట్స్ మింగిల్ అవ్వట్లేదు, గొడవలు. సో న్యూక్లియర్, ఓన్లీ మదర్ ఫాదర్ పిల్లలు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటారు, సంవత్సరానికి ఒకసారి కొందరు వెళ్తున్నారు, కొందరు అది కూడా వెళ్ళట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఫ్యామిలీ సెంటర్డ్ అప్రోచ్ ఎంతైతే మనం వాళ్ళ మీద ఫోకస్ ఇవ్వాలో అది జరగట్లేదు. అంటే అఫ్కోర్స్ ఇద్దరు సంపాదించే వరకు ఇల్లు గడవడం కష్టమైన రోజుల్లో అట్లీస్ట్ మినిమం ఒక గంట సేపు అయినా పిల్లలతో మనం టైం స్పెండ్ చేసి అసలు వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, లోన్లీ ఫీల్ అవుతున్నారా, డిప్రెషన్ ఫీల్ అవుతున్నారా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే కదా తెలిసేది. ఇంటరాక్షన్ లేదు. వాడికి ఒక సెల్ ఫోన్ పడేసి వాడి వాడు చూస్తూ ఉంటాడు. పెద్ద మేజర్ ప్రాబ్లం. వీళ్ళ పని వీళ్ళు కానీ చేస్తూ ఉంటారు. వాడు ఎంతసేపు ఆ కార్టూన్స్ చూసి చూసి వాడు వర్చువల్ వరల్డ్లో ఉంటాడు. వాడికి ఇప్పుడు చిన్నపిల్లడి యొక్క బ్రెయిన్ ప్రాసెస్, సినాప్సెస్, అక్కడ న్యూరాన్స్ ఎదిగే క్రమంలో వైరింగ్, మీరు ఎలా కనెక్షన్ వైరింగ్ ఇస్తే అలా వాడి బ్రెయిన్ బిల్డ్ అవుతుంది. ఈ చిటి క్యారెక్టర్స్ జోజో అంట, నాకు కూడా ఆ క్యారెక్టర్ తెలియదు. సో అలాంటి క్యారెక్టర్స్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు బ్రెయిన్లో. వాడు వీళ్ళకి ఒక ఫ్రెండ్ తయారవుతున్నాడు. వాడు కళ్ళు మూసినా నడిచినా వాడెమ్మడ జోజోగాడు, వాడు ఇంకెవడో డాబర్ మ్యాన్, వాడేది ఇమాజిన్ చేసుకుంటారు, స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, ఆ మ్యాన్. సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువైతుంది వీళ్ళకి. వాళ్ళు లేకున్నా కూడా ఆ క్యారెక్టర్ వాళ్ళ కళ్ళ ముందు తిరిగి ఆ హాలిసినేషన్స్కి గురవుతుంటారు. నిద్రలో కూడా వాళ్ళకి డ్రీమ్స్లో కూడా వాళ్ళతో ఆడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సో దే ఆర్ లివింగ్ ఇన్ వర్చువల్ వరల్డ్. వాళ్ళ బ్రెయిన్లో సీడీ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. వాడే ఆటిస్టిక్ చైల్డ్. ఆటిస్టిక్ చైల్డ్ అంటే ఎవడో కాదు, ఫిజికల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి వర్చువల్ వరల్డ్కి కనెక్ట్ అవుతూ ఉంటాడు. వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ ఎవరు చేస్తున్నాం, మనమే ఇచ్చి స్క్రీన్ ద్వారా డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, పేరెంట్స్కి ఖచ్చితంగా ఫుడ్ వీడింత తింటేనే సంతోషమైన ఈగో ఒకటి స్టార్ట్ అవుతుంది. వాడింత తినకపోతే చైల్డ్ అబ్యూస్ కూడా అవుతుంది. వాడిని కొట్టి హింసకైనా గురి చేస్తారు. లేకపోతే ఫోన్ ఇచ్చేసి వాడు చూసేది వాడి లోకంలో మొత్తం వాడిని దృష్టి అంతా ఫుడ్ నుంచి మరల్చి మనం ఏం సందేశం ఇస్తున్నాం, నీకు ఫుడ్ కన్నా ఇది చాలా ఇంట్రెస్టింగ్, దాంట్లో మునిగిపో, ఇదేదో రోబో మెషిన్ లాగా నీ నోరు నములుతూ ఉంటుంది, కడుపు తింటుంది, సరైన పౌష్టికారం డైజెషన్ అవ్వదు, ఒంటికి కూడా ఇంకదు, చేరాల్సినంత న్యూట్రిషన్ చేరదు. అసలు ఆకలి అంటే ఎలా ఉంటుంది కూడా వాడు మర్చిపోయే పరిస్థితి ఉంది. వాడికి తిండి అంతే ఒక స్టేజ్లో విరక్తి వస్తుంది, తిండి చూసి పారిపోతాడు అమ్మ బాబాయ్ అని. స్క్రీన్ ఇస్తేనే ఫుడ్ తినే స్టేజ్కి దిగజారిపోయినాం. సో అలా చేయకూడదు. ఎప్పుడు కూడా క్వాంటిటీ అనేది పిల్లోడు డిసైడ్ చేయాలి. ఏం పెట్టాలో మీరు డిసైడ్ చేయొచ్చు. ఇబ్బంది పెడతారు కదా మరి, వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ ఏడుస్తారు, ఇబ్బంది పెడతారు. సో క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఏం పెట్టాలో మనం డిసైడ్ చేసి ఆ పూట వాడు తినకపోతే 30 minutes టైం అవుట్ ఫెనామినా అని అంటాం. 30 minutes తర్వాత తీసేయండి. ఇలా రోజు బాధపడి తిండి గురించి నరకయాతన మీరు గురయ్యి వాణి గురి చేయడం కన్నా 2 రోజులు 3 రోజుల్లో ఫుడ్ 30 minutes అయిన తర్వాత తీసేసి వాడు తినకపోయినా ఎండబెట్టారనుకోండి, ఖచ్చితంగా వాడు మారిపోతాడు. సో 3 daysలో పోయే సమస్యనా 3 years మీరు ఇట్లా కంటిన్యూస్ సమస్య ఉంచుకుంటారు, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎలా అంటే కడుపులో కాలితే గుర్రం వరిగడ్డైనా మేడిస్తుందంట. ఎందుకు? ఆకలి అనేది వాల్యూ తెలిస్తే ముందర ఏదున్నా తింటాడు. మన పూర్ పీపుల్, రోడ్ సైడ్ పీకర్స్, వాళ్ళ పిల్లలు ఎవడన్నా ఫుడ్ ఇష్యూస్ ఉంటాయా? ప్లేట్ పట్టుకుని వాడు చక్కగా తింటాడు. అసలు పేరెంట్స్కి ఇలా ఫుడ్ ఇవ్వడమే గ్రేట్, వాళ్ళకి ఆ ఫుడ్ దొరకడమే గ్రేట్. అలా ఇచ్చి మళ్ళీ వీళ్ళ పని వీళ్ళ ఉంటారు, తినిపించే టైం కూడా ఉండదు, స్క్రీన్ అనేది లేదు, వాడు ఫుడ్ వాడు తింటాడు. ఆకలి విలువ తెలిసి అలా మనం చేయాలి. అలా దారి తీసుకురావాలంటే ఫస్ట్ పిల్లలకి స్క్రీన్ 100% తీసేయాలి. రెండోది
30 minutes టైం ఫ్రేమ్, ఫుడ్ ప్రజెంట్ చేయాలి. మీరు తినే టైంలో కూర్చోబెట్టుకోండి, అందరూ కలిసి అందరు కప్పులు చెప్పుకుంటేనే తినండి. పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ ఫుడ్ టైంలో అయినా పేరెంట్స్ సమయం గడపాలి, వాళ్ళతో ముచ్చట పెట్టుకోవాలి. మనం ఫుడ్స్ని అడ్మైర్ చేసుకుంటూ తినాలి. ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని ఎత్తుకొని తిప్పుతూ అటు ఇటు చూపిస్తూ కాస్త టైం వెచ్చించి వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఫుడ్ కొనే టైంకి కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఆ కూరగాయల మార్కెట్కి అయినా తీసుకెళ్ళి లెట్ దెమ్ పిక్ ద ఫుడ్స్, లెట్ దెమ్ హెల్ప్ ఇన్ ద కుకింగ్ ప్రాసెస్ ఆల్సో. వండే క్రమంలో కూడా ఆ షేప్స్లో వాళ్ళతో కట్ చేయించండి, వండించండి. సో ఫుడ్ వాల్యూ తెలుస్తూ ఉంటుంది. ప్రిపేర్ అయిన ఫుడ్ని ఎప్పుడు కూడా వాళ్ళ ముందర నెగిటివ్ కమెంట్స్ చేయకూడదు. వచ్చి బాగాలేదు, ఈరోజు ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇలాంటి కమెంట్స్ చేయకూడదు. వాళ్ళు నేర్చుకుంటారు. సో మనం వద్దు, మనకుండే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ మీద జంక్ మీద ఉండే ప్రేమని వాళ్ళకు కూడా అలవాటు చేయకూడదు మనం. సో వాళ్ళ కోసమైనా మనం ఫుడ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్.